నెక్స్ట్ మిగతా వార్తల్లో పెట్రోల్ రేట్లు మళ్ళీ పెరిగినాయి. పెట్రోల్ డీజిల్ రేట్లు మళ్ళీ పెరిగినాయి. పెట్రోల్ మీద ₹2.61 పెరిగింది. డీజిల్ పైన ₹2.71 పెరిగింది. ఐ థింక్ నేను అనుకోవడం ఈ 2 వారాల్లో ₹7 పైన దాదాపు ₹8 పెరిగింది. ఇది ₹30 దాకా తీసుకుపోయే అవకాశం ఉంది అంటున్నారు. 10 రోజుల్లో 4వసారి పెట్రోల్ పైన ₹2.61, డీజిల్ పైన ₹2.71 పెంచిన ఆయిల్ కంపెనీలు. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹115.73, డీజిల్ ₹103.82. ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, పెద్ద తేడా ఏం లేదు. ₹115 అయింది పెట్రోల్, ₹115.73. ఢిల్లీలో ₹102.12 లీటర్ పెట్రోల్ ధర, డీజిల్ ₹95.20. 2 వారాల్లోనే లీటర్ పెట్రోల్ పైన ఏకంగా ₹8 మేర బాదుడు. సామాన్యుడిపైన రవాణా భారం, నిత్యావసరాల ధరలకు రెక్కలు. అన్ని రేట్లు పెరుగుతున్నాయి. ఇది అదేనేం లేదు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు ఎప్పుడైతే పెరుగుతాయో దానికి రవాణా ఛార్జెస్ రేట్స్ పెరుగుతాయి, ఆటోమేటిక్గా నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతాయి. అంతే కదా. దేశంలో ఇంధన ధరల మంట సామాన్యుడిని బెంబేలెత్తిస్తోంది. సామాన్యుడి జేబుకు చమురు కంపెనీలు మరోసారి భారీగా చిల్లుబెట్టినాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, నష్టాల భర్తీ సాకుతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను సోమవారం మరోమారు పెంచినాయి. లీటర్ పెట్రోల్ పైన ₹2.61, డీజిల్ పైన ₹2.71 చొప్పున వడ్డించినాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹102.12 చేరుకోగా డీజిల్ ధర ₹95.20 పెరిగింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹115.73 చేరగా డీజిల్ ధర ₹103.82 నమోదవుతున్నది. గడిచిన 2 వారాల వ్యవధిలోనే పెట్రోల్ ధరలు పెరగడం ఇది వరుసగా 4వసారి. ఈ 14 రోజుల్లోనే లీటర్ పెట్రోల్ పైన ఏకంగా ₹8 మేర పెరిగింది. ఏంది దారుణం అసలు. ఇక సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఇప్పుడు అన్ని రేట్లు పెరుగుతున్నాయి. ప్రజల జీవన విధానంలో వాళ్ళ ఉద్యోగాలు చేస్తే వాళ్ళ జీతాలు పెరిగినాయా, లేదు ఇంకేదైనా వాళ్ళకి వస్తున్న రాబడి దాంట్లో ఏమైనా లాభం జరిగిందా? ఏది లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంది. కానీ రేట్లు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. సో అందుకే సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. అమెరికా, ఇరాన్ మధ్య నడుస్తున్న పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధి మూసివేత లాంటి భౌగోళిక రాజకీయ పరిస్థితులే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అరే శాంతి ఒప్పందం జరిగింది అయిపోయా అనే మాట్లాడుతుంటుంది. వచ్చే వాహన నౌకలు మనకు ఏ ఇబ్బంది లేదు, మనల్ని పంపించేస్తున్నారు, మన వాహనాల్ని పంపిస్తున్నారు అన్న ఇది దేశం చెప్తుండే. ఇప్పుడు ఇవన్నీ కాదు. కేంద్రం ట్యాక్సు, రాష్ట్రం వేస్తున్న ట్యాక్సే దాదాపు ₹70-80 ఉంటుంది. ఇందులో పెట్రోల్, డీజిల్ రేట్లు ఒక ఎత్తు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ మీద వేస్తున్న ట్యాక్స్లే చాలా దారుణంగా ఉన్నాయి. అందుకే దీన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. మ్యాక్సిమం స్లాబ్ ఏదైతే ఉందో తీసేసారు కదా, మనం 18% కదా, అంతకుముందు 28% ఏమో ఉండే. మ్యాక్సిమం స్లాబ్ మీరు 30% స్లాబ్ పెట్టి ఆ జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చినా భారీ ఎత్తున తగ్గుతాయి. కానీ దీన్ని జీఎస్టీలోకి తీసుకురారు. ఏమంటారు కేంద్రం ఏమంటుంది, రాష్ట్రాలు ఒప్పుకోవాలి, రాష్ట్రాలు మరి ఆ నష్టాలను భరించాలి, మేము మాత్రం చెల్లించలేమంటుంది. రాష్ట్రాలు ఏమంటున్నాయి, మీరు భరిస్తే మాకే ఇబ్బంది లేదు, తగ్గించుకోండి అని వాళ్ళు అంటున్నారు. 2022 ఏప్రిల్ నుంచి దేశంలో ఇంధన ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. కేవలం 2024 లోక్సభ ఎన్నికలకు ముందు మాత్రమే లీటర్కు ₹2 చొప్పున తగ్గించారు. అయితే మే 16వ తేదీన ఒక్కసారిగా ₹3 పెంచడంతో సామాన్యులు బెంబేలెత్తిపోయారు. అప్పటి నుంచి కేవలం 2 వారాల వ్యవధిలోనే 4 సార్లు ధరలు పెరిగినాయి. ఈ మే నెలలోనే ఇంధన ధరల పెంపు పరంపర నిరంతరాయంగా కొనసాగుతోంది. కేంద్రం మొదటగా ఈ నెల 15వ తేదీన ధరలు పెంచగా ఆ తర్వాత 19వ తేదీన పెంచింది. ఆ తర్వాత కేవలం 2 రోజుల వ్యవధిలోనే అంటే మే 23వ తేదీన కూడా మరో 90 పైసల వరకు ధరలు సవరించింది. ఇప్పుడు మళ్ళీ 2 రోజులు తిరగకుండానే 4వసారి భారీగా రేట్లు పెంచేసింది. ఈ వరుస ధరల పెంపుతో రవాణా, లాజిస్టిక్స్ రంగాలు తీవ్రంగా ప్రభావితం కాబోతున్నాయి. రవాణా ఛార్జీలు పెరిగితే నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పెరిగిన దిగుమతి ఖర్చులను మేనేజ్ చేయడానికి, సరఫరాలో స్థిరత్వాన్ని కాపాడడానికి ఈ ధరల సవరణలు తప్పట్లేదని ప్రభుత్వ వర్గాలు సమర్థించుకుంటున్నాయి. శాంతి చర్చలపై ఆశలు, అస్థిరంగా ముడి చమురు. పశ్చిమాసియా సంక్షోభంపై ఓఎన్జీసీ డైరెక్టర్ సుష్మా రావత్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తీవ్ర అస్థిరతకు లోనవుతున్నాయని పేర్కొన్నారు. ఒప్పందం కుదురుతుందనే వార్తలు రాగానే ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. కానీ తక్షణ పరిష్కారం లభించిందని తేలగానే మళ్లీ ధరలు భగ్గుమంటున్నాయి.
చమురు మార్కెటింగ్ కంపెనీలు రోజుకు దాదాపుగా 1000 కోట్ల మేర నష్టాలు చవిచూశాయి. అందుకే ఈ సవరణలు తప్పలేదు. అయితే 76 రోజుల పాటు ధరలు పెంచకుండా ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కలిగించింది అని తెలిపారు. 76 రోజుల తర్వాత ఇది పెరిగింది కదా. సో ఈ మొత్తం రేట్లలో ఏపీ టాప్లో ఉందట. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధిక ఇంధన ధరలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ రాష్ట్ర పన్నులు వ్యాట్ అధికంగా ఉండడంతో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹118.28 అట. డీజిల్ ధర ₹105.91. విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు లాంటి నగరాల్లో కూడా పెట్రోల్ ధరలు 118 దాటినాయట. దేశవ్యాప్తంగా అత్యధిక ధరలు ఏపీలోనే కొనసాగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది. మన దగ్గర కూడా విపరీతమైన ట్యాక్సులు ఉన్నాయి. రాహుల్ గాంధీ మాట్లాడినట్టున్నాడు, ధరల పెంపు ఇక్కడితో ఆగదు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల జేబులకు చిల్లులు పెట్టడమే కేంద్ర ప్రభుత్వ ఏకైక పనిగా మారింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రజలకు తెలియకుండా వారి జేబుల నుంచి నిశ్శబ్దంగా డబ్బులు గుంజడానికి పెట్రోల్, డీజిల్ ధరలు వాయిదా పద్ధతిలో పెంచుతున్నారు. దేశంలోకి పెద్ద ఆర్థిక తుఫాన్ రాబోతుంది. తాను నెలల తరబడి హెచ్చరిస్తూనే ఉన్నా, కానీ మోదీ ఎప్పట్లాగానే అప్పట్లో ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపారు. తీరా ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలను ఒకేసారి ₹8 పెంచేసింది. ఈ ధరల పెరుగుదల ఇక్కడితో ఆగేది కాదు, మున్ముందు ఇంకా పెరుగుతూనే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్షన్లకు ముందు ఏమన్నారు, అస్సలు రూపాయి కూడా పెరగదన్నారు. ఎలక్షన్లు అయిపోయిందో లేదో పెంచుడు స్టార్ట్ చేశారు. ఏమనంటే యుద్ధం 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 ఇదే. ఇక మరి ఒకవేళ ఇదే యుద్ధం ఒక 5-6 నెలలు కొనసాగితే పరిస్థితి ఏంది? కథమే కదా, ఇక కొలాప్సే దేశం.